ఎవరు ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. అందరూ బాగుండాలి. అందులో మీరు మీ కుటుంబ సభ్యులు ఇంకా బాగుండాలి. దేవుడు మందిరాలలో ఉంటాడో లేదో కాని చేసే మంచిలో మాత్రం ఉంటాడు. పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణిస్తాడా? ఒకవేళ కరుణించిన కర్మ కనికరించదు కదా. పెళ్లైన వ్యక్తికి ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ 5 తప్పులు పెళ్లైన వ్యక్తిలో ఉంటే ఎప్పుడూ సంతోషంగా ఉండలేదు. 1. ప్రతి టైం తన భార్య ముందు మొబైల్ ఉపయోగించడం. 2. తన భార్య ముందు వేరే అమ్మాయి గురించి మళ్లీ గొప్పగా చెప్పడం. 3. చిన్న చిన్న విషయాలకు భార్యతో గొడవ పెట్టుకుని తనకు బాధను కలిగించడం. 4. ప్రతి క్షణం భార్యలో తప్పులు వెతకడం. 5. అందరి ముందు తన భార్యను చులకనగా చూడటం. తనను తప్పుడు మాటలు తిట్టడం.